ఉరుముతున్న నిరుద్యోగ భూతం, పన్నులు కడుతున్నా మాకేం లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి, సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన, కేంద్రంలో సంకీర్ణ సర్కార్ను నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటి డిమాండ్లు. లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణను ముందుకు తీసుకువెళ్లాల్సిన సంకట స్థితి. అందుకే మోదీ ఎవరి మాట వినరు అనే గత వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పదాన్ని కొనసాగించారు. సంకీర్ణ మిత్రులను సంతృప్తి పరుస్తూనే యూత్ మంత్రం పఠించారు. ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. జనాకర్షణ జోలికి వెళ్లలేదు. ఇక సామాన్యులే లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది వివిధ రంగాలకు కలిపి 48.21 లక్షల కోట్ల పరిణామంతో బడ్జెట్ ప్రకటించారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లుగా ఉంటుంది అని పేర్కొన్నారు. పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లుగా ఉంటుంది అని అంచనా. ఇక ద్రవ్య లోటు 4.3% ఉండొచ్చు అని తెలుస్తోంది. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా ఉండనున్నాయి. 9 అంశాలను ప్రాధాన్యత ఆధారంగా బడ్జెట్ ను రూపొందించారు. ఇక వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్య అభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతికి మరింత సాధికారత అందిస్తోంది. యువతకు అపార అవకాశాలు కల్పిస్తోంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథక దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుంది అన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్రను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా మహిళలు, బాలికలను ప్రోత్సహించేందుకు 2024-25 బడ్జెట్లో వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా 3 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. ఇందులో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు 26,092 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ఈ శాఖకు 25,448 కోట్లు కేటాయించింది. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్ కోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేసేలా చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు మహిళల సంక్షేమం, సాధికారతకు సంబంధించి సక్షం అంగన్వాడీ పోషణ్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను కొనసాగించాలని నిర్ణయించింది. శిశువులు, కౌమార బాలికలు, గర్భిణీలు, బాలింతల్లో పౌష్టిక ఆహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సంక్షం అంగన్వాడీ 2.0 పథకానికి బడ్జెట్లో కేంద్రం 21,200 కోట్లు కేటాయించింది. ఇక శిశు సంక్షేమం, భద్రతకు సంబంధించి మిషన్ వాత్సల్య పథకం కింద చేపట్టే కార్యక్రమాలకు కోసం 1,472 కోట్లు కేటాయింపులు జరిపింది. ఇక మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టే మిషన్ శక్తిని సంబల్, సామర్థ్య పథకాలుగా విభజించి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు గాను ఈ ఏడాది బడ్జెట్లో 3,145 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలియజేసింది. కేంద్ర బడ్జెట్లో ఈసారి పలు రకాల వస్తువులకు సంబంధించి సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రీటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. అలాగే కేంద్ర నిర్ణయంతో బంగారం, వెండి, లెదర్, సీ ఫుడ్ చౌకగా లభించనున్నాయి. పలు వస్తువులపై సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక మొబైల్ ఫోన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, చార్జర్లపై బేసిక్ కస్టమ్స్ తగ్గించడంతో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి శుభసూచకంగా పేర్కొంటుంది. ఇక ఈ 6 ఏళ్లలో దేశంలో మొబైల్ ఫోన్లు దేశీయ ఉత్పత్తి, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టి ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 3 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. దీంతో ఆ ధరలు తగ్గే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ప్రియులకు ఈసారి బడ్జెట్లో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 6% తగ్గించారు. ఈ చర్యతో రీటైల్ డిమాండ్ పెరగడంతో పాటు స్మగ్లింగ్ ను అరికట్టడంతో దోహదపడతాయి అని స్వర్ణ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కూటమి నేతలంతా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితరులు హాజరై బడ్జెట్పై చర్చించారు. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపాలి అని నిర్ణయించారు. ఇక ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడించారు.
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోంది. మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ఇది బీజేపీ బడ్జెట్ కాదని దేశ బడ్జెట్ అంటూ సమర్థించుకుంటున్నారు. ఇక ఇవాళ పార్లమెంట్లో నిరసన తెలపాలి అని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. న్యాయం కోసం పోరాడతాం అని విపక్ష నేతలు పేర్కొన్నారు. ఇక తమ కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుర్తించారు. కొన్ని రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపుతోంది అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిసింది. ఇక ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం అవసరమో అని నమ్ముతున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ది చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. ఈ సాయం రానున్న సంవత్సరంలో కూడా కొనసాగుతుంది అని నిర్మలమ్మ తెలియజేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం హామీ ఇచ్చింది అన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల ఏపీ రాష్ట్ర ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీకి కేంద్ర సాయంపై ఎంపీ సీఎం రమేష్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల తరపున ప్రధాని మోదీ నిర్మలమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఏపీని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామన్న కేంద్ర ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన భారీ నిధులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తనను కలిసి మీడియాతో కాసేపు మాటామంతి నిర్వహించిన చంద్రబాబు కేంద్ర బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉంది అన్నారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి అని చెప్పారు. రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుంది అని వివరించారు. నిధులు ఎలా వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కూరుకుపోయిందని, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని చంద్రబాబు తెలియజేశారు. రాజధాని నిర్మాణం కోసం ఈ నిధులు ఎంతో అవసరమూ అన్నారు. ఏజెన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా దాదాపు 30 ఏళ్ల తర్వాతే తీర్చేదని చెప్పారు. అది అప్పటికీ అంత భారమేమి కాదు అని స్పష్టం చేశారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచికత్తుతో ఇస్తుంది అని తెలిపారు. మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుంది అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఇన్ని నిధులిస్తామని చెప్పకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది మంచి పరిణామమని, మనం కోరుకుంది కూడా ఇదేనని చంద్రబాబు తెలియజేశారు. మరోవైపు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం అందించడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు కేంద్రం అందించిన ఈ తోడ్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునర్నిర్మాణానికి దోహదం చేస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించింది. రాష్ట్ర సర్కార్ కోరిన ఏ ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేయలేదు. పలుసార్లు చేసిన డిమాండ్లను పెడచెవిన పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసింది. గ్రాంట్లు కాదు కదా, విభజన చట్టం మేరకు ఇచ్చిన హామీలను సైతం ప్రస్తావించలేదు. అసలు బడ్జెట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, బీజేపీ మినహా మిత్రపక్షాలు భాగమంటున్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ప్రస్తావించలేదని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సరైన సఖ్యత లేదని, తాము అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలను నెరుపుతున్నాము అని, దీన్ని దృష్టిలో పెట్టుకునైనా గ్రాంట్లను మంజూరు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులను విడుదల చేస్తామన్న కేంద్రం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను విస్మరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగా తరహాలోని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులిస్తే హైదరాబాద్ లో నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని కేంద్రానికి రాష్ట్రం వివరించింది. ఈ ప్రాజెక్టును 1,50,000 కోట్ల రూపాయలతో చేపడతామని సీఎం రేవంత్ తెలియజేశారు. అతి భారీ మొత్తం కావడంతో తప్పకుండా కేంద్రం సాయం అందుతుంది అని రాష్ట్రం ఆశించింది. కానీ ఎలాంటి గ్రాంట్ను ప్రకటించలేదు. కనీసం ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్రం పట్ల మోదీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించింది అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు ఏపీ, బీహార్కు మాత్రమే నిధులు కేటాయించారని పేర్కొంటూ కేంద్ర బడ్జెట్ను కుర్చీ బచావో బడ్జెట్ గా అభివర్ణించారు. ఇది పూర్తిగా క్విడ్ ప్రోకో విధానంలా ఉందని, ఇలాంటి చర్యలు ప్రధానికి గౌరవాన్ని తెచ్చిపెట్టవని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్పై నిప్పులు చెరిగారు. ఇక తెలంగాణ పట్ల చూపిన వివక్షతో బీజేపీ ప్రచారం చేసుకుంటున్న సబ్కా వికాస్ అనేది బోగస్ అని రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని 8 స్థానాలు గెలిపించారని, బీజేపీకి ప్రాంత ఓట్లు, సీట్లు కావాలే గాని తెలంగాణ అభివృద్ధి పట్టదు అని దుయ్యబట్టారు. తెలంగాణ బిడ్డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసనగా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అన్నారు. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల చూపిన వివక్షపై అసెంబ్లీలో చర్చ చేపడతామని తీర్మానం చేసి తమ నిరసనను కేంద్రానికి తెలియజేస్తామని సీఎం వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తాయో, కేంద్రానికి బానిసలుగా ఉంటాయో తేల్చుకోవాలి అన్నారు. పార్లమెంటులో చేపట్టే నిరసనకు బీజేపీ ఎంపీలు కలిసి రావాలి అన్నారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోంది అని, త్వరలోనే దక్షిణాది సీఎంలతో సమావేశమవుతామని చెప్పారు. ఇది సమతుల్య బడ్జెట్, ఆత్మ నిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించారని చెప్పారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతిపాదనలు చేసింది అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1.5 లక్షల కోట్లు బడ్జెట్లో పెట్టామని తెలియజేశారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా పన్ను స్లాబ్లను కేంద్రం మార్చింది అన్నారు. ఇది దేశహిత బడ్జెట్. నాగలికి 2 ఎడ్ల మాదిరిగా సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా ఉంది అన్నారు. 2047 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ ను నెంబర్ 1 గా చూడాలి అని, ప్రధాని మోదీ కలను సాకారం చేసే దిశగా బడ్జెట్ రూపొందించారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యమిచ్చామన్నారు. అయినా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు అని కాంగ్రెస్, బీఆర్ఎస్ల మూర్ఖత్వం, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణతో సహా దేశంలో వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతోంది అన్నారు. ఇక శాఖల వారీగా బడ్జెట్లో ఈ అంశంపై స్పష్టత వస్తోంది అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అలాగని భయపడి వెనక్కి తగ్గం. రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతాం, పునర్నిర్మాణం చేస్తాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకు కూటమిలోని పార్టీలన్నీ సమిష్టిగా పనిచేస్తాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకేసారి అన్ని చేసేస్తామని చెప్పలేమని, అలాగని రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పదంలో నడపడం అసాధ్యమేమీ కాదు అన్నారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంగళవారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి అన్నారు. మొదటి 5 ఏళ్లు అమరావతి రాజధానిగా ఉంది. గత 5 ఏళ్లు 3 రాజధానుల ముచ్చటతో కాలం గడిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేశారు. చివరికి బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి వచ్చింది అన్నారు. ఇప్పుడు అందరం కలిసి ఏపీని అగ్రస్థానానికి చేర్చాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో సాధించిన విజయం తన జీవితంలో చూడలేదు అని చంద్రబాబు తెలియజేశారు. 93% సీట్లు సాధించి సునామీ లాంటి విజయం సాధించామన్నారు. ప్రజలు కసిగా ఓట్లేశారు. విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓట్లేసి వెళ్లారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. గత 5 ఏళ్లు ప్రజలు చీకటి రోజులు చూశారు. వారి మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మా పార్టీ నాయకులను మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వేధించారు. చివరికి చాలా మంది జైళ్లకు వెళ్లారు. రఘురామకృష్ణంరాజును ఎంత వేధించారో అందరం చూశాం. వ్యవస్థలను ఎంతలా విధ్వంసం చేశారో దానికి ఇదొక నిదర్శనం అని చంద్రబాబు తెలియజేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతిని రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మాతోటి వాళ్లు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుంది అని అన్నారు. ఇక ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో జగన్ వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు అని అన్నారు. ఇక చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వంలో
ఎవరు తప్పు చేసినా నిస్సందేహంగా శిక్షించాలి అని పవన్ అన్నారు. తన ద్వారా తప్పులు అవకతవకలు జరిగినా తనపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నారు. మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకు మీ కనుసనల్లోనే పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో తాను 3 అంశాలను పరిశీలించాను అన్నారు. వారసత్వంగా ఏం చేయబోతున్నాం, కూటమి ద్వారా ఎలా ముందుకు వెళ్తున్నాము అన్న విషయం స్పష్టంగా చెప్పారని తెలియజేశారు. చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇక ఆయన ప్రత్యర్థులను కూడా గౌరవించే వ్యక్తి. వైఎస్ తన ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన గురించి మంచి మాటలు చెప్పేవారు. చేసిన మంచి పనుల గురించి చెబుతుంటారు. నాలాంటి యువకులు కొత్తగా సభలోకి వచ్చిన వారు ఆయన్ను చూసి నేర్చుకోవాలి అని సూచించారు. నాడు నేడు పేరుతో వైసీపీ ప్రభుత్వం నాసిరకంగా చేసిన పనులు, అవినీతి, అక్రమాలపై తమ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపడుతుంది అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అసెంబ్లీ 2వ రోజు సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నాడు నేడు పనులపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన నాడు నేడు పనుల అగ్రిమెంట్లు, ఎవరికి పనులు అప్పగించారు, నాసిరకంగా చేసిన పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 3 దశలుగా నాడు నేడు చేపట్టినప్పటికీ ఏ దశలోనూ పనులు పూర్తి చేయలేదు అని వివరించారు. ఈ పనులను సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో అవకతవకలపై అడ్వకేట్ వెంకటరామిరెడ్డి గత ఏడాది నవంబర్ 27న పిటిషన్ దాఖలు చేశారని తెలియజేశారు. ఏపీ ఈడబ్ల్యూఐడిసి ఎండీ నుంచి ప్రాథమిక నివేదిక అందిందే అని, తుది నివేదిక అందిన తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అని చెప్పారు. పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి ఉత్తమ విద్యాబోధనలో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని అన్నారు. శాసనమండలి సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న శాసనమండలి తొలి సమావేశానికి సభ్యులకు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు స్వాగతం పలికారు. శాసనమండలి అనేది పెద్దల సభ కాబట్టి సభ్యులు హుందాగా వ్యవహరించాలి అని కోరారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను చర్చించేందుకు ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, ఐ వెంకటేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థిక సంఘం, గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీలు, బీసీలు, అల్పసంఖ్యాక వర్గాలు, రాష్ట్ర జాతీయ రహదారుల పనుల్లో అవకతవకలు, టీటీడీలో అక్రమాలు, రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలతో సహా పలు అంశాలపై చర్చ జరిగింది. ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై టీడీపీ సభ్యులు బీటీ నాయుడు, రామచంద్రయ్య, పంచువర్తి అనురాధ, పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు వైనాట్ ప్రతిపక్ష నేత హోదా అంటూ దేభిరిస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా జగన్ పడుతున్న పాటలు చూసి రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తుతాము అని ఇదివరకే బెదిరింపు ధోరణితో స్పీకర్ కు ఆయన లేఖ రాశారు. కానీ స్పందించకపోవడంతో ఇప్పుడు ఏకంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్ కు లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు అని, అందువల్ల ప్రతిపక్ష హోదా ఇచ్చే విధంగా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ జగన్ హైకోర్టును కోరారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అవసరమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా అడ్డుపడుతుంది అన్నారు. అయితే జగన్ కు ఏ హోదా ఇవ్వాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించేశారు. ఇటీవల ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా జగన్ మారడం లేదు. పార్లమెంట్, అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్నికల్లో 10% సీట్లు రావాలి. కానీ వైసీపీకి జగన్ తో సహా 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేదు. అయినా జగన్ తన స్వార్థం కోసం, మంత్రి పదవికి సమానమైన పదవి కోసం, వ్యక్తిగత భద్రత కోసం ప్రతిపక్ష నేత హోదాను కోరుకుంటున్నారని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసేందుకు జగన్ అక్కడకు చేరుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మెదడు లేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడారు. వినుకొండలో జరిగిన హత్య ముమ్మాటికి వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని, అది రాజకీయ హత్య కానే కాదు అని ఆమె మరోసారి స్పష్టం చేశారు. వినుకొండ హత్యపై విచారణ చేశాను అని తాను చెప్పలేదని, న్యూట్రల్ మీడియాను అడిగానని మాత్రమే చెప్పానని వివరించారు. ఇక హత్య చేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి ఇద్దరు గతంలో వైసీపీలోనే ఉన్నారని వెల్లడించారు. వారిద్దరి మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయని, అప్పుడే పరస్పరం కేసులు పెట్టుకుని జైలుకు వెళ్లారని తెలియజేశారు. ఇళ్లపైకి గొడవలకు వెళ్లారని, వారిద్దరి మధ్య వైసీపీ నేతలు పంచాయతీ కూడా చేశారని షర్మిల గుర్తు చేశారు.
అందుకే అది వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యేనని చెప్పానని షర్మిల వివరణ ఇచ్చారు. పొలిటికల్ మర్డర్ కానప్పుడు ఈ వ్యవహారంపై జగన్ ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జగన్ ఏ రోజైనా ఢిల్లీలో ధర్నా చేశారా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంటే ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడమేంటి అని షర్మిల ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి ఇలా వ్యవహరిస్తున్నందునే జగన్ కు మెదడు లేదని ప్రజలు భావిస్తున్నారని షర్మిల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్ పై సాధారణ చర్చ చేపట్టి అదే రోజు సమాధానం ఇవ్వనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో పద్దులపై చర్చ, ఆమోదం ఉంటాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చించి ఆమోదిస్తారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మరుసటి రోజు 26న సభకు విరామం ఇవ్వనున్నారు. అలాగే హైదరాబాద్ బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని 28ను కూడా విరామం ఇస్తున్నారు. మంగళవారం మొదలుకొని 31 వరకు మొత్తం 7 పని దినాలు ఖరారయ్యాయి. స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సమావేశమైన శాసనసభ బీఏసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తదుపరి సమావేశాలను పొడిగించాలా వద్దా అనే దానిపై నిర్ణయాధికారాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు అప్పగించింది. ఇక ఈ నెల 25న బడ్జెట్ ను ప్రవేశపెట్టి 31 కల్లా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకునే ప్రతిపాదన పట్ల బీఆర్ఎస్ ఎల్పీ, బీజేఎల్పీ ప్రతినిధులు అభ్యంతరం తెలియజేశారు. ఇక బడ్జెట్ పద్దులపై చర్చించేందుకు కనీసం 15 రోజులైన అసెంబ్లీ నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ సమావేశాలను 3 రోజుల్లోనే ముగించిన సందర్భాలు కూడా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిబంధనల ప్రకారం ఈ నెల 31 కల్లా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాల్సి ఉంది అని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అన్నిటినీ భరిస్తూ ప్రస్తుతం తాను అగ్నిపర్వతం మాదిరిగా ఉన్నానని, సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదుట ఆయన తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టైన తీహార్ జైల్లో ఉన్న కవిత విషయంలో ఇప్పటిదాకా కేసీఆర్ నేరుగా స్పందించలేదు. అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన కవిత అరెస్టుపై తొలిసారిగా స్పందించడమే కాకుండా భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ఒక ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ అవతరించిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో పోల్చుకుంటే పార్టీకి ఇప్పుడంత క్లిష్ట పరిస్థితులు లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్న రోజుల్లోనే తెలంగాణను సాధించామని కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పేర్కొన్నారు. ఇక ఎక్కడో ఉన్న వాళ్లకు తెచ్చి వారికి రాజకీయ పదవులు దక్కేలా చేస్తే వారేమో పార్టీని వీడుతున్నారని, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఉద్బోధించినట్లు తెలియజేసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీద్దాము అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలు, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటింటి జ్వర సర్వే చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ను మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం ఆదేశించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జ్వర సర్వేను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. గతేడాది డెంగీ, చికెన్ గున్యా, మలేరియా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాగా రాష్ట్రంలో 4 జిల్లాల్లో డెంగీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టీజీ న్యాబ్ మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 15 గ్రాముల MDMA, 22.5 కేజీల గంజాయి, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్, 71 నైట్రోజన్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బిలాల్ ఇంటర్ చదివే సమయంలోనే గంజాయికి అలవాటు పడ్డాడు. కరోనా తర్వాత హైదరాబాద్ మాదాపూర్ ఇజ్జత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ పాత పరిచయాల నేపథ్యంలో అరకు నుంచి గంజాయి తెచ్చి దాదాపు 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు భానుతేజ జైల్లో ఉన్నాడని, అతని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని డీసీపీ వినీత్ తెలియజేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం కొనసాగుతోంది. పోలీసులు 10 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కో బృందానికి టీం లీడర్ గా డీఎస్సీ స్థాయి అధికారిని నియమించారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్ల పర్యవేక్షణలో రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జ్
పిటిషన్పై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సిబిఐ కోర్టును తెలంగాణ హైకోర్టు మరోసారి ఆదేశించింది. గత విచారణ సందర్భంగా ఈ నెల 3న జారీ చేసిన ఆదేశాలను పునరుద్ఘాటించింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రత్యేకంగా ఆ కేసుల విచారణను పర్యవేక్షిస్తుంది. దీంతో పాటు జగన్ కేసులో వేగవంతంగా విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల కేసులకు సంబంధించిన గుర్తింపు పొందిన కోర్టుల విచారణలో ఎంతో కొంత పురోగతి కనిపిస్తోంది అని వ్యాఖ్యానించింది. ఇక సిబిఐ ప్రత్యేక కోర్టు విషయానికి వస్తే జగన్పై ఉన్న కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశించామని, ఆయా కేసుల్లో మరోసారి పురోగతి తెలియజేయాలని రిజిస్ట్రీని సిబిఐ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. టీటీడీ నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని మండిపడ్డారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పంచుమర్తి అనురాధ, బీటీ నాయుడు, రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు 1600 కోట్లతో రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, గత ప్రభుత్వంలో టీటీడీలు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించామని చెప్పారు. పరకామణిలో పనిచేసే రవికుమార్ సుమారు 100 కోట్లకు సమానమైన అమెరికా డాలర్లను దారి మళ్లించడంతో టీటీడీకి నష్టం వాటిల్లింది అని, అతనిపై నమోదైన కేసు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాలకు అవకాశం ఇచ్చింది అని చెప్పారు. ఇక ఈ వ్యవహారంలో అప్పటి ఈవో, బోర్డు చైర్మన్, సీఐ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి అన్నారు. వైసీపీ పాలనలో తిరుమల కొండపై జరిగిన అక్రమాల నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తయిందని, పూర్తి స్థాయి నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని మంత్రి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిస్టమిక్ పేపర్ లీకేజీ నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లేవు కాబట్టి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని మంగళవారం పేర్కొంది. తాజాగా మరోసారి నీట్ యూజీ పరీక్షలు నిర్వహిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని తాము గ్రహించాము అని అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. 24 లక్షల మంది ఈ పరీక్షలు రాయిగా మరోసారి వీటిని నిర్వహిస్తే వాళ్లపై అది ప్రభావం చూపుతుంది అని సుప్రీం తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమేనని తేల్చిన సుప్రీంకోర్టు నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని తెలిపింది. పేపర్ లీక్ ద్వారా 155 మంది లబ్ది పొందారని, కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. హజారీబాగ్, పాట్నాలోనే పేపర్ లీక్ అయ్యింది అని స్పష్టం చేసింది. మరోసారి నీట్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని, నీట్ను రద్దు చేస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని సూచించింది. ఇక నీట్పై అభ్యంతరాలను ఆగస్టు 21న వింటామని చెప్పుకొచ్చింది. దీంతో నీట్ కౌన్సిలింగ్ యథావిధిగానే కొనసాగనుంది. అయితే ఈ తీర్పుపై విద్యార్థులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఇక దీంతో 2 రాష్ట్రాల్లోని జలాశయాలు క్రమంగా నిండుకుతున్నాయి. అదే సమయంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.